చైనా కంట్రీ. చైనా దేశంలో మనుషులు ఎలా ఉంటారు, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఏం తింటారు అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక టాపిక్ లో వచ్చేద్దాం. మన చైనా దేశానికి వచ్చేసరికి ముందుగా ఎక్కువ మైండ్ ఉన్నవారు ఎవరంటే ఈ చైనా దేశమే ఫస్ట్ ఉంటుంది. ఈ దేశంలో జనాలు మాత్రం ఎక్కువనే. ఈ దేశంలో జనాభా వచ్చేసరికి ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఇక వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నార్మల్ గా కొంతమంది జాబ్ చేస్తారు అండ్ కొంతమంది పొలం పనులు కూడా చేస్తారు. సేమ్ మన ఇండియా లాగే. ఇక మెయిన్ గా చెప్పాలంటే ఈ దేశంలో జనాలందరూ తెల్లగా కాకుండా తెల్లగానే ఉంటారు, నల్లగా అస్సలు ఉండరు. ఈ జనాల ముఖాలు మాత్రం మొత్తం వైట్ పీసెస్ మాత్రమే ఉంటాయి, నల్లగా ఎవరు కూడా ఉండరు. ఈ దేశం చూడడానికి ఎలాగుంటుంది అంటే మస్తు అందంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ చైనా దేశంలో చాలా మంది ట్రిప్ కూడా వెళ్తారు. ఈ దేశంలో చాలా మంచి మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఈ దేశంలో మన ఇండియా వారు కూడా ఉన్నారు. అంటే కొంతమంది ఇండియా వారు సమ్ జాబ్ అండ్ వర్క్ అలా చేస్తూ ఉంటారు. ఇక ఈ దేశంలో వచ్చేసరికి ఫుడ్ ఎలా ఉంటుంది అంటే ఇక నేను చెప్పేది వినండి. ఫుడ్ మాత్రం అస్సలు బాగుండదు. మొత్తం రోత పాముల్ని, కప్పల్ని, గద్దల్ని తెచ్చి వంట చేసి వండుకుంటూ తింటారు. ఈ దేశంలో ఫుడ్ మాత్రం రోత ఉంటుంది. నాకైతే అస్సలు నచ్చదు. కప్పల్ని, చీమల్ని, పురుగుల్ని కూడా తింటారు వీళ్ళు. ఈ దేశంలో జనాలు ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి దరిద్రమైన పని చేస్తారు. అది చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది, ఎట్లనో అనిపిస్తుంది, కానీ చెప్పగా తప్పదు కదా, చెప్తున్నా వినండి. ఈ చైనా దేశంలో జనాలు వాష్రూమ్ కి వెళ్లి ముడ్డి కడుక్కోరు. జస్ట్ అలా టిష్యూ పేపర్ తో లేదా ఆకులతో సరిపెట్టుకొని వస్తారు. వీళ్ళు చేసే దరిద్రమైన పని ఏంటంటే అది ఒక్కటే. జనాలు మాత్రం చూడడానికి బాగానే ఉంటారు, కానీ లోపల మొత్తం దరిద్రమైన పనులే ఉంటాయి. కానీ పవర్ఫుల్ దేశం అంటే ఏమిటంటే ఈ చైనా దేశమే ముందు ఉంటుంది. తర్వాత ఒకటి అమెరికా. థింకింగ్ లో చైనా పీస్ మాత్రం బెస్ట్, కానీ వారు తినే ఫుడ్ లో మాత్రం మొత్తం రోత, కానీ వారు ఉండే విధానం కూడా గానీ రోత ఉంటుంది. ఇంతకీ చైనా దేశం ప్రజలు ఉండే విధానం మీకు నచ్చుతుందా నచ్చదో కమెంట్ చేయండి. మరి మనం ఇంకో వీడియోలో కలుద్దాం. నేను ఇక ఉంటా, మరి తిని పడుకోండి ఫ్రెండ్స్. బాయ్ గుడ్ నైట్. ఒకటి సబ్స్క్రైబ్ గట్టి కొట్టుకోండి.